హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ రెసిపీని చూపిస్తున్నానండి. బంగాళదుంప వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ స్పైసెస్ ఏమీ లేకుండా జస్ట్ 5 to 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది. రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ, ఈవెన్ పూరీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొటాటో ఫ్రై. బంగాళదుంప వేపుడు ఎవరికైనా ఇష్టమే, అది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇంకా ఇష్టంగా తింటారు, పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే. పిల్లలకు నచ్చే ది బెస్ట్ రెసిపీ అయ్యిద్దండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతేను. చూస్తున్నారు కదా, కొంచెం అన్నంలో బంగాళదుంప వేసుకొని అలా కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే కనుక చాలా ఇష్టంగా తింటారు. చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి, చాలా కమ్మగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని చూసి ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేసేయండి. నేను ఒక 5 పెద్ద బంగాళదుంపలు తీసుకున్నానండి. పైన లేయర్ మొత్తం తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలాగా అన్ని లేయర్ తీసేసిన తర్వాత మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోయిద్ది. అన్నీ ఇలానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఉప్పు వాటర్లో వేసుకోవాలండి. ఇలాగా సాల్ట్ వాటర్లో కనుక వేసుకుంటే బంగాళదుంపలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలానే కట్ చేసుకున్న అన్ని పీసెస్ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ ఈ ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 70% పాటు ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇంకో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే కడాయిలో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరకాయ ముక్కల్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు, చూస్తున్నారు కదా, ఇలాగ ఒక 50% కుక్ అయితే సరిపోయిద్ది. ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా ఈ ఉల్లిపాయలో వేసుకోవాలి. ఇందులోనే సరిపడంత సాల్ట్, వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఇంకో 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడంత పసుపు, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి బంగాళదుంప ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయక్కర్లేదండి. ఒక 5 to 6 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోయిద్ది. ఇలా ఫ్రై అవ్వాలి. ఇందులోనే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలాగ కొంచెం స్మాష్ చేసుకొని వేసేసుకుంటే, ఈ స్టేజ్లో కనుక వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొనిద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు హడావుడిగా ఉంటుంది కదా, ఆ టైంలో ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా ఉంటుంది, అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.
తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాడ్స్ గిఫ్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.